జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బయట గడ్డి మొక్క పెరిగినంత తొందరగా పవిత్రమైన తులసి మొక్క పెరగలేదు. అలాగే మోసం చేసిన వాళ్ళు ఎదిగినంత తొందరగా నిజాయితీ ఉన్న వాళ్ళు ఎదగలేరు. కానీ పవిత్రమైన తులసి విలువ తగ్గదు, నిజాయితీకి ఉన్న విలువ తరిగిపోదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 29, 2026 బుధవారం. తిథి పౌర్ణమి, రాత్రి 8 గంటల 5 నిమిషాల వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 3 గంటల 37 నిమిషాల వరకు. తదుపరి శ్రవణం. యోగము ప్రీతి, రాత్రి 11 గంటల 58 నిమిషాల వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం విష్టి, ఉదయం 7 గంటల 14 నిమిషాల వరకు. తదుపరి భవ, రాత్రి 8 గంటల 5 నిమిషాల వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5 గంటల 47 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 41 నిమిషాలకు. చంద్రోదయం సాయంత్రం 6 గంటల 44 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల నుండి 1 గంట 51 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 24 నిమిషాల నుండి 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు. వర్జము రాత్రి 7 గంటల 58 నిమిషాల నుండి 9 గంటల 42 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 10 గంటల 20 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 3 నిమిషాల వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల నుండి 5 గంటల 49 నిమిషాల వరకు. జూలై 29 బుధవారం. ఈ రోజు ఆషాఢ శుక్ల పౌర్ణమి తిథి. రాత్రి 8 గంటల 5 నిమిషాల వరకు ఉంది. తదుపరి పాడ్యమి. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 37 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి శ్రవణం. ఉదయం 7 గంటల 14 నిమిషాల వరకు విష్టికరణం ఉంటుంది. ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పూజ కావడంతో గురు పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం, పారాయణం, జపం, దానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చాలా విశేషమైన రోజు. అయితే ఆషాఢ మాసం గురుమౌఢ్యమి కొనసాగుతుండటం, ఉదయం విష్టికరణం ఉండటం వల్ల వివాహం, గృహప్రవేశం, ఉపనయనం వంటి పెద్ద శుభకార్యాలకు ఈ రోజును వినియోగించుకోకపోవడం మంచిది. సాధారణ ముఖ్యమైన పనులు ఉదయం విష్టికరణ ముగిసిన తర్వాత రాహుకాలం, దుర్ముహూర్తం, వర్జం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. మొత్తంగా ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చాలా మంచి రోజు. పెద్ద శుభకార్యాలకు మాత్రం అనుకూలమైన రోజు కాదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. శ్రీ దక్షిణామూర్తి జయంతి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ దినోత్సవం, అంతర్జాతీయ పులుల దినోత్సవం, గేయ రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి నారాయణ రెడ్డి గారి జయంతి,
తెలుగు సినీ నటి రాశి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 29 బుధవారం. దినఫలాలు. బొక్క మాటలో మేషరాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. వృషభ రాశి శుభవార్త వింటారు. మిథున రాశి ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులారాశి రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి వివేకంతో నడుచుకోవాలి. ధనుస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి ఉత్సాహంగా గడుపుతారు. కుంభరాశి ఉద్దేశ్యపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.